మైండ్ గేమ్ ఆడుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. నాతో మైండ్ గేమ్. మీరు ఆ విషయంలో చాలా బచ్చాలు. మండదా మండదా అక్క, మండదా అక్క, మండదా చెల్లి, మండదా అన్న, మండదా తమ్ముడు. మండుతున్నట్టుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దారుణమైన ఓటమికి గల కారణాలు ఏంటి? ప్రాబబ్లీ మీరు ఈ వీడియో చూసే టైంకి ఏపీ సీఎం గా వైఎస్ జగన్ గారు రెసిగ్నేషన్ ఇచ్చేసి ఉంటారు. మార్నింగ్ నుంచి కౌంటింగ్ చూస్తుంటే ఇంత దారుణమైన ఓటమికి రీజన్ ఏంటి? ఇక్కడ చూస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా వచ్చేటట్టు కనపడలేదు. అయితే ఈ వీడియోలో 2019 లో 151 and 22 భారీ మెజారిటీతో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్సీపీ 2024 కి అంటే సరిగ్గా 5 ఏళ్లకి కనీసం నిలబడలేకపోవడానికి కారణాలేంటి? వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ఢిల్లీ స్థాయిలో ప్రతి ఒక్క వ్యవస్థని, ప్రతి ఒక్క ఇండివిజువల్ ని కంట్రోల్లో పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ మరియు వైఎస్ జగన్ గారు 74 ఏళ్ల చంద్రబాబు దెబ్బకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్ కళ్యాణ్ ని ఎందుకు ఎదుర్కోలేకపోయిందనేది ఈ వీడియోలో చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. వైఎస్ జగన్ ని ఎదుర్కోవడానికి సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ కలవలేదు. ఇట్స్ కంప్లీట్లీ సిబిఎన్స్ ఓట్ బ్యాంక్. ఇక్కడ పవన్ కళ్యాణ్ చీల్చే ఓట్స్ లో మోర్ దెన్ 90% ఓట్స్ టీడీపీ నుంచే ఉంటాయి. సో అలా విడివిడిగా ఫైట్ చేసి కామన్ ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్ ని గెలిపించడం కన్నా కలిసి వెళ్లి ఆ తరువాత మనం బరంపురం అన్నట్టు ఈసారి పీకే అండ్ సిబిఎన్ కలిశారు. ఇక్కడ బీజేపీని ఎందుకు యాడ్ చేసుకున్నారు అంటే పక్కా వ్యవస్థ వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి. వర్స్ట్ కేస్ లో అట్లీస్ట్ వ్యవస్థ వీళ్ళకి యాంటీ అవ్వకుండా ఉంటుంది అని. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, వైఎస్ జగన్ ఘోర ఓటమి చెవి చూడటానికి కారణాలు ఏంటి అని చూస్తే నంబర్ 1 అన్ఎంప్లాయ్మెంట్. లాస్ట్ 50 years గా మీరు గ్రాఫ్ చూస్తే ఏ గవర్నమెంట్ కూడా కంప్లీట్ గా పోస్ట్ ని భర్తీ చేయలేదు. ఏ గవర్నమెంట్ కూడా 100% ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయలేదు. బట్ 10% నుంచి 30% వరకు ఎవ్రీ గవర్నమెంట్ ఎన్నో కొన్ని జాబ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఇక్కడ జగన్ గారి అదృష్టమో లేదా ఏపీ దురదృష్టమో తెలియదు కానీ జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలకే కరోనా వచ్చి పడింది. ఇక 2022 ఎండింగ్ వరకు ఉద్యోగాలు అనే ఊసే లేకుండా పోయింది. ఒక్కసారి 10,000 పోస్ట్స్ తో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పటికీ ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా రాలేదు. అది వేరే విషయం. ఇక జాబ్ క్రియేషన్ పక్కన పెడితే అమర్ రాజా, జాకీ, లూలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కియా ఎక్స్టెన్షన్ యూనిట్స్ లాంటి ఎన్నో కంపెనీస్ తరిమేయడం వల్ల కొత్త జాబ్స్ రాకపోగా ఉన్న జాబ్స్ ఊడిపోయాయి. ఇక కంపెనీస్ అట్రాక్ట్ చేసే విషయానికి వస్తే వైఎస్ జగన్ అండ్ టీమ్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి దావోస్ ఒక్కసారి వెళ్లారు. బట్ అంతకన్నా ఎక్కువ సార్లు లండన్ అండ్ అదర్ కంట్రీస్ పర్సనల్ ట్రిప్ మీద వెళ్లారు. ఇక వైజాగ్ లో పెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఇన్వెస్టర్స్ కన్నా ఐపాక్ టీమే ఎక్కువ మంది రావడంతో భోజనాల కోసం గొడవ పడాల్సి వచ్చింది. గవర్నమెంట్ జాబ్స్ విషయానికి వస్తే 126,000 మంది విలేజ్ సెక్రటేరియట్ జాబ్స్ కాకుండా ఇంకా ఏ జాబ్స్ కూడా రాలేదు. అండ్ ఈ జాబ్స్ లో కూడా మొదటి 2.5-3 సంవత్సరాల వరకు కేవలం 15,000 మాత్రమే జీతం వచ్చింది వాళ్ళకి. ఈ జాబ్స్ ఇవ్వడం వల్ల రాజ్యాంగానికి లోబడి పనిచేసే విఆర్ఓ, ఎంఆర్ఓ వ్యవస్థకి పని లేకుండా పోయింది. గవర్నమెంట్ ఆఫీసెస్ లో జరిగే వర్క్ లో ఆ సిస్టమ్ లో అవినీతి జరిగితే పట్టుకోవడానికి అవినీతి నిరోధక శాఖకు కూడా పని లేకుండా పోయింది. అంటే ఐ మీన్ యాంటీ కరప్షన్ బ్యూరో కూడా వర్క్ లేకుండా పోయింది. నంబర్ 2 కాన్స్టిట్యూషన్. ఏదైనా స్టేట్ లో ఆ కంట్రీలో ఏదైనా గవర్నమెంట్ రాజ్యాంగ విరుద్ధ పనులు చేస్తాయి. వాళ్ళ టోటల్ రూలింగ్ లో 5 to 10% పనులు జరుగుతాయి. ఏపీ విషయానికి వస్తే 5 to 10% కూడా ఫెయిల్ రూలింగ్ జరగలేదు. 95% రూలింగ్ రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే గవర్నమెంట్ ఏదైనా జియో ఇష్యూ చేస్తుంది అంటే ముందుగానే పబ్లిక్ డొమైన్ లో పెట్టి లేట్ గా రిలీజ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. అండ్ ఆ జియోకి అందరూ భయపడేవారు ప్రజలు. అండ్ జగన్ గారి గవర్నమెంట్ లో ప్రతి జియో అర్ధరాత్రి రిలీజ్ చేసేవారు. అండ్ 2-3 days లో కోర్ట్స్ కొట్టేసేవారు జియోస్ ని. ఇది ఎక్కడ వరకు వెళ్ళిందంటే గవర్నమెంట్ ఏదైనా జియో ఇష్యూ చేస్తుంది అని న్యూస్ వస్తే ఎలాగో కోర్టులు కొట్టేస్తే అనే ధీమా ప్రజలు వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. ఇక రాజ్యాంగ విరుద్ధ పాలన ఏ రేంజ్ లో జరిగిందంటే 10 మందికి పైగా ఐఏఎస్ ఆఫీసర్స్ హైకోర్టులో 3 రోజుల నుండి 4 రోజుల వరకు జైలు శిక్ష వేసింది. జైలు శిక్ష కూడా సరిపోక అనాథ ఆశ్రమాల్లో లేదా వృద్ధాశ్రమాల్లో ఒక రోజు పాటు సేవ చేయండి అని కోర్టు చెప్పే స్టేజ్ కి వచ్చేసింది. నంబర్ 3 లా అండ్ ఆర్డర్. జగన్ గారి రూలింగ్ లో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకునే ముందు కొంచెం వీడియో నచ్చితే లైక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ వీడియో ఇప్పుడే షేర్ చేయండి. వైఎస్ జగన్ రూలింగ్ లో లా అండ్ ఆర్డర్ కంప్లీట్ డిజాస్టర్ అనే చెప్పాలి. ప్రతిపక్ష నాయకులని ఎవ్రీ ఫ్రైడే అరెస్ట్ చేయడం అండ్ సోషల్ మీడియా ఆర్ గ్రౌండ్ లో గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసిన వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి తప్ప వ్యవస్థ ఎప్పుడు కూడా సామాన్యుడికి ఉపయోగపడలేదు. క్రైమ్ రేట్ లో బీహార్ లాంటి స్టేట్స్ లో పోటీ పడే స్థాయికి ఏపీ వచ్చింది. లా అండ్ ఆర్డర్ ఎంత డిజాస్టర్ అంటే ఎన్నోసార్లు ఏపీ డీజీపీ కోర్టులో సారీ చెప్పే స్థాయికి వెళ్ళింది. అపోజిషన్ పార్టీ ఆఫీస్ డీజీపీ ఆఫీస్ కి 100 meters దూరంలో ఉంటే అక్కడ గొడవ జరిగితే ఒక్క కానిస్టేబుల్ రాని పరిస్థితి. ఎక్స్ సీఎం అండ్ లీడర్
లీడర్ ఆఫ్ అపోజిషన్ డీజీపీకి కాల్ చేస్తే అన్నోన్ నంబర్ అని కాల్ లిఫ్ట్ చేయలేని స్థాయికి, హ్యూజ్ గాంజా తగలబెడితే విత్ ఇన్ 2 వీక్స్ లో ఏపీ డీజీపీ చేంజ్ అయిపోయే స్థాయికి, స్టార్ హీరో ఒక పార్టీ అధినేత హ్యూజ్ క్రౌడ్ పుల్లర్ వైజాగ్ విజిట్ చేస్తే రూమ్ నుండి బయటికి రానివ్వకుండా చేసిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే 5 ఏళ్ల పాలన, 25 ఏళ్ల విధ్వంసం. నంబర్ 4 ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే జగన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద కేర్ తీసుకుంది అనేది బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ది మిలీనియం. బట్ ఈ మాట చాలా మంది అగ్రీ చేయరు. 2019 కి ముందు స్కూల్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ర్యాంక్స్ కొట్టారు, అదర్ కంట్రీస్ కి వెళ్లి సెటిల్ అయ్యారు. కానీ 2019 తర్వాతే ఏపీలో ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యింది అని క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. ఇది నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్. ఎడ్యుకేషన్ లో డిఫరెంట్ ఏరియాస్ లో ఏపీ పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. మెయిన్ గా అవుట్కమ్స్ లో 75%, గవర్నెన్స్ ప్రోగ్రెస్ లో 49%. వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 18% విత్ 16th ర్యాంక్ ఇన్ ద కంట్రీ. ఇంకేం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినట్టు? స్ట్రాటజీ ప్రకారం 62,000 పైన స్కూల్స్ ఉంటే 15,000 స్కూల్స్ మాత్రమే 60 crores పెట్టి కలర్స్ వేశారు అండ్ కొన్ని వాష్రూమ్స్ అయ్యి కట్టారు. ఈ మనీ కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్న అప్పు. నంబర్ 5 గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే 2004 నుంచి కూడా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రో వైఎస్ఆర్, ప్రో కాంగ్రెస్ అండ్ ప్రో వైసీపీ ఉన్నారు. ఎందుకంటే వర్క్ పరంగా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ పొటెన్షియల్ ని యూజ్ చేసి హెవీ లోడ్ పెడుతుంది కాబట్టి. బట్ 2019 లో 2 చేతులతో ఓట్స్ వేసి గెలిపించామని గవర్నమెంట్ ఎంప్లాయీసే చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ కొమ్ము కాశారు అండ్ దట్ గవర్నమెంట్ టుక్ అడ్వాంటేజ్. వాళ్ళకి టీఏలు, డిఏలు, పిఆర్సీలు, ఐఆర్లు ఇవ్వడం మానేసి ఆఖరికి జీతం తగ్గించేసి అది కూడా ఫస్ట్ తారీఖు వేయకుండా చేశారు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగాను ఇబ్బంది పెట్టారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ టైం వచ్చింది. ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ మినిమం 35 నుంచి 100, 150, 200 ఓట్స్ వరకు గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా వేయించారు అండ్ దిస్ ఇస్ ఫర్ ష్యూర్. నంబర్ 6 డిస్ట్రక్షన్. వైఎస్ఆర్సీపీకి ఏపీ క్యాపిటల్ అమరావతి అనేది ఒక బిగ్గెస్ట్ నైట్ మేర్. 2014 అసెంబ్లీలో గుంటూరు, విజయవాడ ప్రాంతంలో ఏపీ క్యాపిటల్ కావాలని చెప్పిన జగన్ 2019 లో క్యాపిటల్ మేమే కంప్లీట్ చేస్తాం అని చెప్పి అండ్ ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి ఎలక్షన్స్ అయ్యాక డిస్ట్రక్షన్ ప్రజావేదికతో స్టార్ట్ చేశారు. ఒకసారి 3 క్యాపిటల్స్ అని, ఒకసారి వైజాగ్ అని, ఒకసారి కర్నూలు అని, ఇలా ఒక క్లారిటీ లేకుండా చేసి లాస్ట్ కి వచ్చేసరికి హైదరాబాద్ ని ఇంకో 10 years పాటు ఉమ్మడి క్యాపిటల్ గా కొనసాగించాలి అని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. నంబర్ 7 ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్. ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ తో తంతు ఎలా ఉండేదంటే గెలవక ముందు గడప గడపకి తిరిగేవారు, గెలిచిన తర్వాత వాళ్ళ సంపాదన వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళ పార్టీని వాళ్ళు వెనకేసుకుని వచ్చేవాళ్ళు, ప్రజలకు చిన్న చితక పనులు చేసి కొద్ది గొప్ప మంచి పేరుని సంపాదించుకునే వాళ్ళు. 2019 లో 95% క్యాండిడేట్స్ వైఎస్ జగన్ గారి ఫోటో మీద గెలిచిన వాళ్ళు. ప్రజలకు ఏం చేయాలో వాళ్ళకి పెద్ద క్లారిటీ లేదు అండ్ తెలిసినా కూడా వ్యవస్థ మొత్తం వాలంటీర్స్ చేతుల్లో ఉంది. వాలంటీర్స్ ఆర్ మచ్ పవర్ఫుల్ దాన్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అన్నట్టు పరిస్థితి తయారైంది. సంపాదించే టాలెంట్ ఉన్న వాళ్ళు సంపాదించారు, లేని వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నైలో సెటిల్ అయ్యారు. ఇక రోజా, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, కొడాలి నాని, పేరు నాని ఇలాంటి వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టే ప్రతిసారి వైఎస్ జగన్ గారి గ్రాఫ్ 0.5% నుంచి 1%, 2% వరకు తగ్గేది. నంబర్ 8 అకౌంటబిలిటీ విత్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక అకౌంటబిలిటీ విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీలో అకౌంటబిలిటీ లేని ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఒక్క అసెంబ్లీ సెషన్ లో కానీ, ఒక్క పబ్లిక్ మీటింగ్ లో కానీ, ఒక్క ప్రెజెంటేషన్ లో కానీ పబ్లిక్ కి పనికొచ్చే అంశం ఒక్క డిస్కషన్ కూడా జరగలేదు. ఒక్క ఇంటర్నేషనల్ విజిట్ లేదు, ఒక్క ప్రెజెంటేషన్ లేదు, ఒక్క ప్రెస్ మీట్ కూడా లేదు. ఒక్కసారి వెళ్ళిన దావోస్ కూడా ఫ్లైట్ చార్జెస్ వేసి తప్ప మరొకటి కాదు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన ప్రతి అంశాన్ని ప్రభుత్వ సలహాదారు మాట్లాడటం ఏంటి? జగన్ ఓటమికి ఈ మద్యపాన నిషేధం కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పాలి. యాక్చువల్ గా మద్యపానానికి, సిగరెట్ కి జనాలు బాగా అలవాటు పడిపోయారు. అలా ఉన్న జనాల్లో మద్యపాన నిషేధం అనే ఒక్క కొత్త ఆశని రేకెత్తించి దాన్ని నిషేధం చేయకపోగా కాంట్రాక్ట్ సిస్టమ్ లో సేల్ చేసే ఆప్షన్ ని స్పాయిల్ చేసి అండ్ బ్రాండెడ్ లిక్కర్ ప్లేస్ లో అల్ట్రా చీప్ లిక్కర్ తెచ్చి అండ్ అది కూడా నార్మల్ రేట్స్ కన్నా 4 times 5 times ఎక్స్ట్రా కమ్ముతున్నారు. డ్రింక్ చేసే ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి కుటుంబం గవర్నమెంట్ ని తిట్టుకుంటూనే ఉంటారు. నంబర్ 10 వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్. పేద ప్రజలకు 2,70,000 కోట్లు ఖాతాల్లో వేశాను అని చెప్తున్నారే తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఎంత వసూలు చేశారని చెప్పలేదు. 120 రూపాయలు ఉండే ఆయిల్ ప్యాకెట్ 220 అయ్యింది. పెట్రోల్, డీజిల్ మీద ఇండియాలోనే, మన రాష్ట్రంలోనే హైయెస్ట్ వ్యాట్ వేశారు. పైగా 1 రూపీ ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు. చెత్త పన్ను, లారీ ఇసుక 6,000 రూపాయల నుంచి 40,000 రూపాయలకు వెళ్ళింది. సిమెంట్ ప్రైస్ డబుల్ అయింది. ఇలా ప్రతి సెక్టార్ లో రూపాయి ఖర్చు అయ్యే చోట 6 రూపాయలు ఖర్చు అవుతుంది. పైగా డెవలప్మెంట్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ సబ్జెక్ట్ అన్నమాట. ఇక వెల్ఫేర్ లో మన స్టేట్ 19th పొజిషన్ లో ఉంది. మన పైన హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, గోవా, త్రిపుర, తమిళనాడు ఇలా చాలా ఉన్నాయి. సో వెల్ఫేర్ ఇంకెక్కడ జరిగినట్టు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సిబిఎన్ అరెస్ట్. సిబిఎన్ అరెస్ట్ అనేది వైఎస్ఆర్సీపీకి సెల్ఫ్ గోల్. నంబర్ 1 వైఎస్ జగన్ గారికి తెలుసు సిబిఎన్ అరెస్ట్ వల్ల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అగైన్ గవర్నమెంట్ లోకి రావచ్చు, లేకపోతే జీవితాంతం గవర్నమెంట్ లోకి
రాకుండా పవర్ కోల్పోవచ్చు అనేది. బట్ ఒక ట్రైల్ అయితే వేశారు. సిబిఐ అరెస్ట్ వల్ల జగన్ గారు అనుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ అలయన్స్ లో జాయిన్ అవ్వకుండా జనసేన పార్టీ స్ట్రాంగ్ చేసుకుని జనసేన అండ్ బీజేపీ విల్ గో టుగెదర్ టు ద ఎలక్షన్. ఎలాగో సిబిఐ అరెస్ట్ కాబట్టి లోకేష్ ఫెయిల్ అవుతారు, బాలకృష్ణ ఇంకా వీళ్ళందరూ టీడీపీ క్యాడర్ అంతా డౌన్ అవుతారు, టీడీపీకి వచ్చే సీట్స్ తగ్గితే మనం ఈజీగా గవర్నమెంట్ లోకి రావచ్చు అనుకున్నారు. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అంచనాలని జగన్ గారు అందుకోలేకపోయారు. అండ్ పవన్ కళ్యాణ్ సిబిఐ ని జైల్లో కలిసిన రోజే ఆ బయటకు వచ్చిన ప్రెస్ మీట్, దట్ హోల్ ప్రెస్ మీట్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. అక్కడ దాదాని నాన్న దాదాని నాన్న నేను ఇచ్చే కంక్లూజన్ ఏంటి అంటే జగన్ ఓటమికి ఇప్పటి వరకు చెప్పిన కారణాలు రీజన్ అంటే దానికన్నా ఫన్నీ అనాలిసిస్ ఇంకోటి ఉండదు. ఎన్ని కారణాలు ఉన్నా సరే లోకేష్ చేసిన యోగం వల్ల గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి ఒక వేవ్ స్టార్ట్ అయింది. దాంతో పాటు ఎవ్రీ 3 months కి సిబిఎన్ ఒక పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసేవారు. దట్ మేబీ బాధుడే బాధుడు, ఇదేమి కర్మ రాష్ట్రానికి, ప్రాజెక్టుల విధ్వంసం, ప్రజాకాలం, ఎనీథింగ్. బట్ ఒక వేవ్ అయితే క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. దీనికి తగ్గట్టు సిబిఎన్ అరెస్ట్ అనేది జగన్ వేసుకున్న సెల్ఫ్ గోల్. అండ్ కంక్లూజన్ లో ఈ పాయింట్స్ తో పాటు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పిన ప్రతి పాయింట్ జగన్ ఓటమికి కారణం. థ్యాంక్ యూ ఫార్మర్ సీఎం జగన్ గారు ఫర్ సర్వింగ్ స్టేట్. ఆల్ ది బెస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఫర్ యువర్ సక్సెస్ఫుల్ టర్మ్ అహెడ్ అండ్ బెస్ట్ విషెస్ టు ఎవ్రీ ఎమ్మెల్యే అండ్ ఎవ్రీ ఎంపీ. Bye bye Jagan. Bye bye Jagan. Bye.